హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాధాస్ చాయిస్. ఈరోజైతే మరొక క్విక్ అండ్ ఈజీ రైస్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. రెగ్యులర్గా చేసుకున్న టమాటో రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్లా కాకుండా ఇలా డిఫరెంట్ రైస్ ఐటమ్ అయితే చేసి పెట్టండి. ఈవెన్ లంచ్ బాక్సెస్కైనా, డిన్నర్కైనా, దేనికైనా యమ్మీగా అనిపిస్తుంది. మీ పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు. సో చాలా సింపుల్ రెసిపీ. దీనికోసం అయితే నేను రైస్ని బాయిల్ చేసుకొని కొంచెం చల్లారనిచ్చి పెట్టుకున్నాను. అప్పుడే ఇలా పొడి పొడిగా వస్తుంది కదా, సో అందుకోసమే. అండ్ ఇప్పుడు దీనికోసం ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ సీజన్లో దొరికే పెద్ద ఉసిరికాయ. నేను ఈ ఉసిరికాయల్ని 3 అయితే తీసుకున్నాను. ఆ 3టిని ఇలా తురుముకొని బౌల్లో పెట్టుకున్నాను. నాకు 3/4 బౌల్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే తాలింపు కోసం నేను 2 to 3 టేబుల్ స్పూన్ గ్రౌండ్ నట్స్ తీసుకున్నాను, అంటే వేరుశెనగుళ్ళు అనమాట. అండ్ దాంతోపాటు పచ్చిమిర్చి డైరెక్ట్గా వేయడం కంటే ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తే మనకి తిన్నప్పుడు ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. అండ్ ఫైనల్గా తాలింపు కోసం అయితే నేను పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర అండ్ మంచి సువాసన రావాలంటే కరివేపాకు. సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఉసిరికాయకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి, అందుకోసమే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మాత్రమే ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి తక్కువ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే తాలింపు కొంచెం చిట్టపట అయిన తర్వాత గ్రౌండ్ నట్స్ని యాడ్ చేసుకుందాము. గ్రౌండ్ నట్స్ యాడ్ చేసిన తర్వాత అది సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ మన ఫ్లేము, ఎందుకంటే ఆ హైలో పెడితే ఊరికే మాడిపోతాయి కానీ లోపలైతే ప్రాపర్గా రోస్ట్ అవ్వన్నమాట. సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకుంటేనే రోస్ట్ అవుతాయి. ఇప్పుడైతే నేను 2 ఎండుమిర్చి అండ్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అవి ఇంకొక 1 minute ఇలా రోస్ట్ చేసుకుంటే మనకి తాలింపు అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్ టచ్ ఏంటంటే కరివేపాకు ముందే ఎందుకు వేస్తున్నానంటే అది వేయడం వల్ల ఆయిల్ ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ మనకి రైస్కి పడితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు కరివేపాకు వేసిన తర్వాత నాకు తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న ఉసిరికాయని తాలింపులోనే వేసుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఉసిరికాయ హైలో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టి ప్రాపర్గా కుక్ చేసుకుంటే ఆ వగరు అనేది పోయి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బేస్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం అయితే టర్మరిక్ని కూడా యాడ్ చేసుకోండి. అన్నీ మనం తాలింపులోనే యాడ్ చేసుకోవాలి. అప్పుడు లాస్ట్లో ఫైనల్గా రైస్ యాడ్ చేస్తాం కాబట్టి ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పట్టేస్తాయి అన్నమాట. చూసారా, నాకు తాలింపు రెడీ అయిపోయింది అండ్ ఉసిరికాయ కూడా కుక్ అయిపోయింది. సో ఈ స్టేజ్లో మనం బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్న రైస్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో రైస్ అంతటిని యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే ఇలా అంటుతూ ఉంటుందన్నమాట, స్టిక్ అయిపోతూ ఉంటుంది. సో సిమ్లో పెట్టుకొని ప్రాపర్గా మనము ఆ ఉసిరికాయ తాలింపు ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టేంత వరకు నీట్గా వన్ సైడ్ నుంచి ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీకు మిక్స్ చేస్తున్నప్పుడే ఒక మంచి స్మెల్ వస్తుందండి, ఎందుకంటే ఉసిరికాయ కుక్ అయి ఉంటుంది కదా. సో ఆ ఫ్లేవర్ మీకు అప్పుడే తెలిసిపోతుంది మనకి ఇలా పులిహోర రెడీ అయిపోతుందని. బట్ ఈ రెసిపీ అయితే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. రెగ్యులర్గా ఉసిరికాయ పచ్చడి చేస్తూ ఉంటాము, అలా కాకుండా ఇలా ఉసిరికాయ పులిహోర కూడా అయితే ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అయితే మీ ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. అండ్ ఫైనల్గా వేడిగా చేసిన ఈ పులిహోరని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్